పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మనలందరినీ దేవుడు ప్రేమించి ఇంకొక రోజునిచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. దయచేసి ఈ కార్యక్రమం ప్రారంభంలోనే మీకు ఒక విషయం చెప్పెత్తున్నాను. దయచేసి మీరు సహకరించి ఈ సేవ చేయండి. అది ఏంటంటే, ఇప్పుడు మీకు కనిపించే ఈ లింకును ప్రతి ఒక్కరికి వెంటనే పంపండి. ఈ సమయం లోపల మిమ్మల్ని సిద్ధం చేస్తాను. ఆ టైం లోపల ఎంతమందికి ఈ లింకును మీరు పంపిస్తారో అంతమంది ఈరోజు సిలువ క్రింద వస్తారు. ఆ రోజు సిలువ క్రింద ఎవరెవరు విలపించారో వాళ్ళందరినీ మీ దృశ్యంలో ఉంచుకోండి. ఏడ్చిన వాళ్ళు ప్రత్యేకంగా నా తల్లి, మీ తల్లి, మరియ తల్లి, దేవుని తల్లి ఎంత ఏడ్చి ఉండవచ్చు. తన దైవ కుమారుడు, ఏకైక కుమారుడు సిలువలో ఉన్నాడు, వేలాడుతున్నాడు. రక్తము దారదారగా ప్రవహిస్తూ ఉంది. తన కుమారునికి ఏమీ చేయలేక ఆ కుమారుని వైపు చూసి ఎట్లా ఏడ్చిందో, యోహాను ఎట్లా ఏడ్చాడో. కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారంట, చివరి వరకు యేసు ప్రభువు నిలబడ్డారంట. వాళ్ళు ఎట్లా విలపించారో ఈరోజు మనము చూచుచున్నాడు. యేసు నీ కన్నీళ్లు తుడుస్తాడు. మరియ తల్లి కన్నీళ్లు చూశాడు, తానే ఏడ్చాడు. ఇవన్నీ ఒక్కొక్క గుర్తులో మనం నేర్చుకోబోతున్నా. ఏడ్చినప్పుడు ప్రభు ఏ విధంగా దిగి వచ్చి సహకరిస్తాడు. ఏడో అద్దమ్మ అంటాడు, కన్నీళ్లు తుడుస్తాడు. ఇవన్నీ ఈ ప్రత్యేక కారుణ్య జపమాలలో ధ్యానించుకుంటూ ఏడుస్తున్న పరిస్థితిలో ఉన్నటువంటి ఈ మహమ్మారులు చిక్కుకున్నటువంటి సిలువలాగా ఎవ్వరికి జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందా, ఇలా కూడా రోగాలు వ్యాపిస్తుందా అని అనుకున్న రీతిలో భారతదేశంలో అన్ని కంట్రోల్లో ఉన్నదని అనుకున్నప్పుడు ఈ విధంగా వ్యాపిస్తున్న ఈ మహమ్మారి అందరిని ఏడ్పిస్తున్న పరిస్థితిని మార్చటానికే ఈ కారుణ్య ప్రార్థన. దయచేసి మీలో చాలామంది ఈ రోజులలో 24/7 అంటే ఏంటని అర్థం చేసుకున్నారు. 24 గంటల సేపు పగలంతా దేవునితో మెళకువతో ఉండి ధ్యానిస్తూ ప్రార్థించాలి. రాత్రి నిద్రిస్తూ మంచి నిద్రలో కూడా ప్రార్థించుకుంటూ నిద్రపోవాలి. మంచి కళలు వచ్చి ఉదయం లేచినప్పుడు వార్తలలో మహమ్మారి మారిపోతుంది, దేవుడు కనికరించారని ఈ వార్త రావాలని కళలు కంటూ నిద్రపోవాలి. ఇది ఈ గ్రూప్కి పేరు డివైన్ మర్సీ ఇంటర్సెసర్స్ గ్రూప్. దయచేసి మీలో ఎవరైనా మంచి మనసు కలిగిన వాళ్ళు ఉంటే మీరు ఈ గ్రూప్లో జాయిన్ కండి. ఈ నంబర్ నోట్ చేసుకోండి, 8096797709 8019679709. 24 గంటల సేపు నిద్రలో కూడా ప్రార్థనతో నిద్రించడం, దేవునితో కనెక్షన్ పెట్టుకోవడం. పగలంతా ఏ పని చేసినా దేవునితో సంభాషిస్తూ ప్రార్థిస్తూ కనెక్షన్ పెట్టుకొని, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ప్రపంచం బాగుండాలని ఒక్క తలంపు చాలు. అదే ప్రార్థన, పెద్ద ప్రార్థన అక్కరలేదు, విజ్ఞాపన ప్రార్థన. ఈ గ్రూపుకి పేరు డివైన్ మర్సీ ఇంటర్సెసర్స్, DMI. అందరికీ విషయం తెలియచేయండి, ఈ లింక్ను పంపండి, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరి కన్నీళ్లు తుడవబడాలని ఆశతో స్పాన్సర్ చేసే కుటుంబాలు జి జయరాజ్ కుటుంబం కృతజ్ఞతగా, వారి బిడ్డలు భవిష్యత్తు కొరకు స్పాన్సర్ చేయవారు జి జయరాజ్ రెడ్డి కుటుంబం. మీరు చాలామంది కన్నీళ్లు తుడుస్తున్నారు కదా. జయరాజ్ గారు, మీ కుటుంబంలో ప్రతి పరిస్థితిలో దేవుడు తోడుగా ఉండాలని, మీరు స్పాన్సర్ చేసే ఈ మంచితనం బట్టి ప్రభు దీవించాలని ఇంతమంది ప్రార్థిస్తున్నారండి. రెండవదిగా, కరోనాతో బాధపడే ప్రతి ఒక్కరికి స్వస్థత చేకూరాలని ప్రవీణ్ సులోచన. మీరు ఎంతమంది కన్నీళ్లు తుడుస్తున్నారు? వాళ్ళందరూ కన్నీళ్లు తుడుస్తున్న దేవుడు మిమ్మల్ని ఎట్లా మర్చిపోతాడు?
ఇలా ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాలు కన్నీళ్లు తుడవబడాలని, మీకు ఇంకా దేవుడు ఇచ్చి చాలామందికి దాన ధర్మములు చేసే వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని మలచాలని కూడా ఈ ప్రార్థనలో ప్రత్యేకంగా మనం ప్రార్థించబోతున్నాం. రండి, ఈ హృదయ వాంఛతో, ఆత్మీయ భారముతో మీ కన్నీళ్లు తుడవబడాలని, మీ కుటుంబ కన్నీళ్లు తుడవబడాలని, కన్నీటితో విలపించి ఈ పరిస్థితి ఎప్పుడు ఆనందకరమైన జీవితంగా మారుతుందని ఎదురు చూస్తున్న ప్రజల కోసం ప్రారంభిస్తాం ఈ కారుణ్య జపమాలను. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. తండ్రి, పరలోకపు తండ్రి, కన్నీళ్లు తుడిచే ఆరాధన జరపబోతున్నాం. కారుణ్య యేసు, కరుణతో ఏడుస్తున్న సమస్త మానవాళ్ళను చూచి ఈ మహమ్మారి నుండి మమ్ము త్వరలోని విడిపించుము తండ్రిని పరలోక జపాన్ని ప్రారంభిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. సిలువ క్రింద నిలబడి విలపించిన అమ్మ, మా కోసం ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోర్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును,
విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అవును, ఆయన పేరు కన్నీళ్లు తుడిచే దేవుడు. దర్శన గ్రంథంలో 2వ అధ్యాయంలో, దర్శన గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనం నుండి చదువుతున్నా. ఒక మనిషి భూలోకం నుండి ఏడుస్తున్నాడు, ప్రభువా ఈ కట్లను విప్పి జీవ గ్రంథంలో కప్పి ఉన్నటువంటి దాన్ని తెరచి భూలోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించే వాళ్ళు ఎవరు ప్రభు అని ఒక్క మనిషి విలపించాడంట, ఏడ్చాడంట. ఆ ఒక్క మనిషి ఏడుస్తే పరలోకం నుండి ఒక ధ్వని, బాధపడకు, ఏడవకు, ఏడవకు, దావీదు సింహం గెలిచింది. ఇదిగో ఆ గొర్రె పిల్ల వధింపబడి కట్లను విప్పే దేవుడు వస్తున్నాడని పరలోకం నుండి దివ్యవాణి వినబడిందంట. మనం చేస్తున్న ప్రయత్నం మళ్ళీ దీనికోసమే కదా. ఇంతమంది విలపిస్తుంటే పరలోకం నుండి ఒక్క ధ్వని, ఆగిపోతుంది, బాధపడకండి, అందరు కన్నీళ్లను తుడుస్తాను, అందరు ఆసుపత్రి నుండి బయటకు వస్తారు. ఇంకా సమాధికి వెళ్ళి కొన్ని వేల సంఖ్యలో ప్రజలు చనిపోయి భూస్థాపన సంఘములు, అంతిమ క్రియలు జరిగేది ఆగిపోయి రోజులు వస్తాయని ఎప్పుడూ ఆ దివ్యవాణి వినబడుతుందనే కదా ఈ కార్యక్రమం. దానిలో మీ కుటుంబాలు కూడా ఉన్నాయి, మీ బంధుమిత్రులు ఉన్నారు, మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, మరి ముఖ్యంగా నన్ను నమ్మేవాళ్ళు, ఈ దివ్యవాక్య కేంద్రమును నమ్మేవాళ్ళు. డివైన్ ముత్తంగి టీవీ ద్వారా ప్రజలకు ఈ దివ్యవాణి వినబడుతుందని. అందుకే కావచ్చు రోజు రోజు మీరు చాలామంది ఈ లింక్ను పంపిస్తున్నారు, చాలామందిని ఈ గ్రూపులు జాయిన్ చేస్తున్నారు. కారణం మీకు అర్థమైంది, యేసుప్రభు కరుణ మాత్రమే ఈ కట్లను విప్పి ప్రజల కన్నీటిని తుడిచి త్వరలోని విడిపిస్తుందని. మీలో కొంతమంది కొన్ని వేల సంఖ్యలో ఇప్పుడు జాయిన్ అయ్యారు. నిన్న 1300 దాకా కొంతమంది. ఇది ఎందుకంటే ఇంకా లక్షలాది మంది ఉన్నారు ప్రపంచంలో. తెలుగు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వేరే దేశంలో ఉన్నారు. మీరు కృషి చేస్తే, అందరూ కలిసి ఇలా విలపిస్తే, ఒకసారి ఆలోచించండి, ఆ దివ్యవాణి పరలోకం నుండి వినబడుతుంది. ఆ రోజు ఒక్క మనిషి ఏడ్చాడు. దర్శన గ్రంథంలో దేవుడు పరలోకం నుండి ఆన్సర్ చెప్పాడు. ఆ ఆన్సర్ కోసమే కదా మనం అందరం వేచి ఉన్నాం. ఈ చిన్న కేంద్రం, ఈ చిన్న బృందం మీకోసం ప్రార్థిస్తుంటే మన చిన్ని హృదయం బట్టి గొప్ప మనసుతో దేవుడు ఆ దివ్యవాణిని ఒక్కసారి వినిపించమని, ఈ వార్త ప్రతి టీవీలో వినబడే రోజులు రావాలని ప్రార్థించండి. ప్రార్థిస్తామా? చూచుచున్నాడు ఆ దేవుడు, కన్నీళ్లు తుడుస్తాడు. ఏడవద్దు, చూచుచున్నాడు, చూచుచున్నాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీళ్లు తుడుస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీళ్లు తుడుస్తాడు. ఏడ్వవద్దు, ఏడ్వకుము, అతిశయములు చేస్తాడు. ఏడ్వవద్దు, ఏడ్వకుము, అతిశయములు చేస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీళ్లు తుడుస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీళ్లు తుడుస్తాడు. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మహానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చూచుచున్నాడు యేసుని కన్నీలు తుడుస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీరు తుడుస్తాడు. ఏడ్వకుము ఏడ్వకుము అతిశయములు చేస్తాడు. ఏడ్వకుము ఏడ్వకుము అతిశయములు చేస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీళ్లు తుడుస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీరు తుడుస్తాడు. అవును, పాత నిబంధనలో అగిప్తియుల యొక్క బానిసత్వములో చిక్కుకొని ప్రజలు భూలోకంలో ఏడుస్తూ ఉంటే పరలోకంలో ఉన్న దేవుడు ఇలా పలికాడంట, నేను మీ కన్నీటిని చూచి తిని నీ మొరను వింటిని, ఇదిగో కిందికి దిగి వస్తున్నాను. మిమ్మల్ని ఎవరైతే పట్టి పీడిస్తున్నారో బాధ పెడుతున్నారో మీ మీద భారం మోపుతున్నారో వారందరి నుండి మిమ్మల్ని విడిపిస్తానని ప్రభువే దిగి వచ్చి ఎలా విడిపించాడో నేను మీకు చెప్పాలనక్కర్లేదు. ఎర్ర సముద్రం దాటించాడు, ఎరికో గోడను కూలగొట్టాడు, పాలు తేను పారుతున్న భూమికి తీసుకెళ్ళాడు. అలాగే మన పరిస్థితిని, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని, క్లిష్ట పరిస్థితిని, మహమ్మారిని, ఆర్థిక ఇబ్బందులను, మీ కన్నీటిని, మీ కుటుంబంలో ఉన్న కన్నీటిని, పిల్లల విషయంలో మీకున్న కన్నీటిని, మీ అమ్మ నాన్న గురించి మీకున్న కన్నీటిని, మీ కన్నీటికి కారణమేమిటో ప్రభుకు చెప్పి ఈ గుర్తులో ప్రభువా మా కన్నీటిని కూడా తుడుమని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చూచుచున్నాడు యేసుని కన్నీలు తుడుస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీరు తుడుస్తాడు. ఏడ్వకుము ఏడ్వకుము అతిశయములు చేస్తాడు. ఏడ్వకుము ఏడ్వకుము అతిశయములు చేస్తాడు. చూచుచున్నాడు యేసు నీ కన్నీలు తుడుస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీరు తుడుస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఎవ్వరికి తెలియకుండా మనం ఏడుస్తున్న పరిస్థితులు, ఎవ్వరికి తెలియకుండా ఒంటరిగా పడక గదిలో, ఒంటరి స్థలంలో, నిర్జన స్థలంలో ఈ విధముగా మన జీవితంలో ఏడుస్తున్న పరిస్థితులు. అలాంటి పరిస్థితిలో ఏడుస్తున్నటువంటి ఒక స్త్రీ తన జీవితంలో భర్త తెలుసుకున్నాడు, ఏడుస్తుంది. భర్త చెప్పాడు, వద్దు నేనున్నాను కదా, సంతాన వరం లేకుండా ఉంటే నేనున్నాను కదమ్మా అని ఓదార్చాడు. కానీ ఈ స్త్రీ తెలుసుకున్నది, నా దేవుడు భర్త కన్నా ఎక్కువగా సలహాదారుడు అని చెప్పి భర్త ఓదారుస్తున్నాడు. కానీ దానితో సంతృప్తి పొంది అక్కడే కూర్చొని ఏడ్పు ముఖం పెట్టుకొని కూర్చోకుండా పరుగుడి వెళ్ళింది దేవాలయమునకు. వెళ్ళి మొరబెట్టింది. మొదటి సామువేలు 1వ అధ్యాయం 15వ వచనంలో ఆ సంవత్సరమే దేవుడు ఆమెకి ఒక మగబిడ్డనిచ్చాడంట. కన్నీళ్లు చూశాడు. ఆమె చెప్పింది, గురువు చెప్పాడు, ఎంతమ్మా మద్దు తాగినట్టున్నావు. దేవాలయంలో ఉన్న గురువు కూడా ఆమె హృదయ అంతరంగంలో ఉన్న ఏడ్పులను చూడలేకపోయాడు. ఆమె చెప్పింది, అయ్యా నేను నా బాధను ప్రభు ముందు, నేను ఆయన ముందు పోసి ప్రార్థన చేయడానికి వచ్చిందని. ఐ వాంట్ టు పోర్ అవుట్ మై హార్ట్ బిఫోర్ గాడ్. ఈరోజు ఈ ప్రపంచం తరఫున హన్నా మీరే, మీ ప్రార్థన ఈ దేవాలయం నుండి ప్రవహించే ఈ జీవ నది, ఇదిగో ఈ జీవ రక్తం, ఇది కారుణ్య జపం వల్ల మర్చిపోవద్దు. చెప్పినప్పుడల్లా జీవనది ప్రవహిస్తుంది, జీవరక్తం ప్రవహిస్తుంది. దీనిని ఒక కారుణ్య జపమాలలో ప్రభు మనకు నేర్పించాడు. ఇప్పుడు ఆనాడు ఒక్క అన్నా కన్నీళ్లు విని గొప్ప ప్రవక్తనిచ్చిన దేవుడు మనమందరం ప్రార్థిస్తే ఈ ప్రపంచంలో ఈ స్థితిని మార్చలేడా అని విశ్వాసం ఉన్నవాళ్ళు దయచేసి లింకును చాలా మందికి పంపించి చాలా మంది అన్నాలాగా తయారు కావాలి. అప్పుడు మన కన్నీళ్ళంతా దేవుడు విని ఆమె జీవితంలో ఆ సంవత్సరమే విడుదలనిచ్చినట్టు. అవును, సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సరమైనా ఈ పరిస్థితి మారాలని ఆశతో కన్నీళ్లు తుడిచే దేవుని దగ్గర ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చూచుచున్నాడు యేసుని కన్నీలు తుడుస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీలు తుడుస్తాడు. ఏడ్వకుము ఏడ్వకుము అతిశయములు చేస్తాడు. ఏడ్వకుము ఏడ్వకుము అతిశయములు చేస్తాడు. లోకమంతా నిన్ను విడిచిన నీ ప్రభు నిన్ను విడువడు. లోకమంతా నిన్ను విడచి నీ ప్రభు నిన్ను విడువడు. ప్రభు నిన్ను విడువడు. విశ్వసించి పిలువుము అద్భుత కార్యాలు చూచెదవు. విశ్వసించి పిలువుము అద్భుత కార్యాలు చూచెదవు. అవును, ప్రభు చెప్తున్నాడు, నేను లోకమంద నిన్ను విడిచిన నేను మాత్రం నిన్ను విడవను, ఏనాటికి ఎడబాయ. స్తోత్రం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి చదవండి. 38వ వచనమునకు వచ్చేసరికి మీకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె ఒక విభచారి. జీవిత కాలమంద విభచారములు పడిపోయి లేవలేక తన జీవిత కాలమంద ఏడ్పులే. బయట చెప్తే ప్రజలు నవ్వుతారని వ్యభిచారం చేస్తుంది, ఏడుస్తుంది, ఇదంతా నాటకం అని అనుకుంటారని అవన్నీ దాచిపెట్టి లోపల పెట్టుకున్న హృదయంలో దాగి ఉన్న చెరువులాగా మారిపోయినటువంటి ఆ కన్నీటి లోయ నుండి ప్రవహించింది కన్నీలు స్ట్రైట్గా వచ్చి యేసు పాదములు పడిపోయిందంట. పడిపోయి ఆ కన్నీటితో తన ఎండ్రికను తీసి తుడిచి కడిగి ముద్దు పెట్టుకున్నదంట. ఈ పెదవులతో ఎంతమందితో పాపం చేసి ఉంటాను, ఈ అందమైన ఎండ్రికలను చూపించి ఎంతమందిని ఆకర్షించి ఉంటాను ప్రభువా, కానీ నా పరిస్థితి ఇలా మారిపోయింది, నా కన్నీళ్ళంతా లోపల పెట్టుకున్నాను, ఇక నేను దీన్ని మోసుకొని జీవించలేనని తీసుకొచ్చి కన్నీళ్ళంతా ఆయన పాదంలో పోసింది, తుడిచింది, కడిగింది, ముద్దు పెట్టుకున్నది. ఈరోజు మరియ తల్లి యేసు ప్రభు సిలువ క్రింద నిలబడుతుందని ముందు చెప్పాడు, ఏడుస్తుంది. విభచారి ఇరప్ప మగ్దలే మరియమ్మగా మారి అక్కడే నిలబడి ఏడ్చింది. ఆ దృశ్యాన్ని చూసుకుంటూ ఇప్పుడు మీరు ఏ విషయంలో ఏడుస్తున్నారు, దేనికోసం ఏడుస్తున్నారు నేను చెప్పాలని అక్కర్లేదు. ప్రపంచమే ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందో తెలుసు. తెలిసిన తర్వాత కూడా యేసయ్య మోమ వైపు చూస్తూ, ఏడుస్తున్న యేసు ప్రభు వైపు చూస్తూ
మన కోసం ప్రార్థిస్తున్న మగ్దల మరియమ్మ పునీతురాలుగా మారిపోయినది, మరియ తల్లి, యోహాను, వాళ్ళందరితో కలిసి వెళదాం. రండి, కల్వరిగిరికి వెళదాం. ఆ జీవజలం జీవ నది వలె ప్రవహించి, రక్తం వలె ప్రవహించి, భూమిని తడిపి కడిగి శుద్ధి చేసి, అందరినీ స్వస్థపరిచి, అందరి కన్నీళ్లు తుడిచే రోజులు త్వరగా రావాలని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. చూచుచున్నాడు యేసుని కన్నీలు తుడుస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీలు తుడుస్తాడు. ఏడ్వకుము 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 అతిశయములు చేస్తాడు. అతిశయములు చేస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీలు తుడుస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీలు తుడుస్తాడు. ఎబ్రేయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనం వినటానికి చాలా విచిత్రంగా ఉంటది. యేసుప్రభు ఏడ్చాడంట. యేసుప్రభు ఏడ్చాడంట. యేసుప్రభు ఇహలోక జీవితంలో, అనగా మనలాగా రక్త మాంసము కలిగి లోకములో జీవించినప్పుడు వచ్చిన బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అవమానం, దుఃఖము, గెస్సమని తోట ప్రార్థన, ఇవన్నిటి మధ్యలో యేసుప్రభు ఇహలోక జీవితంలో ఎలా ఏడ్చాడని విన్నారా? ఏడ్పులతో, కన్నీటితో ఎలుగెత్తి తనకు సమాధానం చెప్పే తండ్రి వైపు చూసి విలపించాడంట. అటువంటి దేవుడు మనల్ని అర్థం చేసుకోడు. నరుడుగా అవతరించి, దేవుడు నరుడుగా అవతరించి ఏడ్చిన ఏడ్పులు, కన్నీలు, కుటుంబ జీవితం తెలుసు ఆయనకి. జోజప్ప గారు పడిన వేదన, చెమటోర్చి కష్టపడిన వేదన, మరియమ్మ గారు అనుభవించినటువంటి బాధలు, అవమానం, పశువుల కుటుంబంలో పుట్టినటువంటి పరిస్థితి, అగిప్తు దేశమునకు పారిపోయే స్థితి, సదుక్కయులు పరిసయ్యుల మధ్యలో పోరాడి
తన సొంత బృందమే కొన్నిసార్లు బొంకిన పరిస్థితి, తన కోసం చేసినటువంటి సమయంలో నిద్రపోతున్న పరిస్థితి. అందుకే యేసు ప్రభు ఇహలోక జీవితంలో ఏడ్పులతో కన్నీటితో మొరపెట్టాడు. మరి మీలో కూడా కొంతమంది ఆ పరిస్థితిలో ఉన్నారేమో. దానితో పాటు ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు. ఆసుపత్రులు ఏడుస్తున్నారేమో, ఎవరికి చెప్పలేరు కూడా, ఫోన్ చేయలేరు కూడా. ఆక్సిజన్ నడుస్తుంది, ఐసీయూ వార్డులో ఉన్నారు, వెంటిలేటర్లో ఉన్నారు, ఎవరికి చెప్పలేక. కొంతమంది చెప్పాలని అనిపిస్తే భర్త ఏమనుకుంటాడు పాపం, వద్దు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఫోన్ చేసి అమ్మాయి చెప్తుంది, ఫాదర్ నా భర్తకు సిగిచ్చి చేస్తున్నాను, నాకు వచ్చింది ఇప్పుడు. భర్తకు తెలియకుండా నేను వంటగదిలో పని చేసుకుంటున్నాను, తెలిస్తే చాలా బాధపడతాడు ఫాదర్. చూడండి, ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారు నాకు ఫోన్ చేసి చెప్పడానికి. మీకు తెలుసు, నాకు టైం లేదు, మీకోసం తయారు కావాలి. ఇలా ఎంతమంది ఏడుస్తున్నారో తెలియదు. ఆ ఏడ్పులు కన్నీటిని తుడవటానికే దేవుడు నా బృందాన్ని మీకోసం నియమించాడు. ఆ సిలువ వైపు చూద్దాం, ప్రార్థిస్తాం. ప్రతి గదిలో ఏడుస్తున్నవారు, ప్రతి ఆసుపత్రిలో ఏడుస్తున్నవారు, అంతిమ యాత్ర జరుగుతున్నప్పుడు అక్కడ శవాలు మండుతుంటే ఇక్కడ బయట నిలబడి ఏడుస్తున్నవారు, ఈ పరిస్థితులన్నింటినీ యేసు హృదయానికి అర్పించి ఈరోజు ఈ కారుణ్య జపమాలలో అందరూ కన్నీళ్లు తుడవవాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్వస్థత ప్రార్థన కొన్ని నిమిషాలు మనం ఈ సమయంలో చేయబోతున్నాం. ఘోర వ్యాధిలో కృంగిన నన్ను చూచుచున్నాడు, నా కన్నీలు దేవుడు తుడుస్తాడు. ఇప్పుడే మీకు చెప్పాను చివరి గుర్తులో, ఒక సహోదరి ఏడుస్తూ, ఫాదర్ నా భర్తకు బాగలేదు, ఇప్పుడు నాకు కూడా రోగం సోకినట్టు అనిపిస్తుంది, కిచెన్లో పని చేస్తున్నానని. కొన్ని దినముల ముందు మళ్ళా ఆమె ఫోన్ చేసి చెప్తుంది, ఇప్పుడు భర్త చిన్నగా దాని నుండి బయటకు వచ్చి ఆయన వెళ్ళి కిచెన్లో నాకు సేవ చేస్తున్నాడు. ఎంత ఆనందం. ఆమె చెప్తుంది, పాపం ఫాదర్ నా కోసం కష్టపడుతున్నాడు. ఇప్పుడు నా ఆశ మీరందరి దీని నుండి బయటపడి చాలా మందికి సేవ చేసే వ్యక్తులుగా మీరు మారిపోవాలని. భర్త ఇంతకు ముందు భార్య భర్త కోసం, ఇప్పుడు భర్త భార్య కోసం. ఇవన్నీ ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి బిడ్డలు కొంతమంది జీవిత అనుభవం సాక్ష్యాలు. ప్రభువా, ఘోర వ్యాధిలో కృంగిన నిన్ను చూస్తున్నాడని పాట పాడబోతున్నాం. ప్రభా చూస్తున్నాడు, కన్నీళ్లు తుడుస్తాడని ఈ పాట పాడి ముగించబోతున్నాం. చివరి ప్రార్థనకు వెళ్తున్నాం.
తండ్రి దేవుడు మీ మీద కనికరించి కారుణ్యమూర్తి యేసు ప్రభు హస్తం, గాయపడిన హస్తం మీ వ్యాధి బాధలతో ఉన్న ప్రతి శరీర అవయాన్ని ఇప్పుడే తాకునుగాక. ఆమేన్. మీ కన్నీటిని దేవుడు వినుగాక. ఆమేన్. స్వస్థతలు జరుగునుగాక. ఆమేన్. అలర్జీ వ్యాధి తొలగిపోతున్నందులకి వందనాలు అర్పించండి. శరీర చర్మంలో ఊడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు స్కిన్ అలర్జీ నుండి దేవుడి సమయంలో విడుదల చేస్తున్నందులకై దేవునికి వందనాలు అర్పించండి. ముఖం నుండి కింద అరికాళ్ళ వరకు ఒక విధమైన వాపులాగా శరీరమంతా ఏదో నీళ్లు నిండినట్టు భారతో బాధపడుతున్న వ్యక్తులకు దేవుడు విడుదలనిస్తున్నందులకి వందనాలు అర్పించండి. దేవా, ఇప్పుడే ఈ స్వస్థత ప్రార్థనలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డపై విడుదలను దయచేయండి ప్రభా. ఈ ప్రజలు ఎవరైతే లేటుగా ఈ వ్యూవర్స్కి వచ్చారో వాళ్ళు ప్రారంభంలో నేను ఏం చెప్పానో ప్రభువా, ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి DMI డివైన్ మర్సీ ఇంటర్సెసర్స్ గా అనగా 24 గంటలు పగలంతా నీతో కనెక్షన్ పెట్టుకొని ప్రార్థించే వీరులుగా, రాత్రి నిద్రలో కూడా నిన్ను తలంచి నిద్రిస్తూ నీతో కనెక్షన్ పెట్టుకొని ప్రపంచంలో ప్రతి మానవుని రక్షించే ప్రార్థన వీరులుగా లేపమని ఈ నంబర్ నేర్చుకోమని చెప్పాను ప్రభా. 8019679709 ఈ నంబర్లో ప్రభా వాళ్ళు పంపిస్తున్నటువంటి మెసేజ్, ఇదిగో నేను 24/7 ఫర్ గాడ్ అని పంపిస్తున్న ఆ బృందాన్ని కూడా ఆశీర్వదించి వాళ్ళు ఇంతమంది నా కోసం, నా బృందం కోసం ప్రార్థించగా ప్రతి బిడ్డకు స్వస్థత కలుగునుగా, ఇంతమంది ప్రార్థన ఫలించునుగా. చేతులెత్తి ఈ పాటతో ప్రభు మనల్ని తాకి స్వస్థపరచమని చివరి ఆశ్రమంలో కొరకై సిద్ధమవుదా. చూచుచున్నాడు యేసుని కన్నీలు తుడుస్తాడు, ఘోర వ్యాధితో కృంగిన నిన్ను చూచే ప్రభు ఒక్కడున్నాడు. ఘోర వ్యాధితో కృంగిన నిన్ను అవును ప్రభా, చూచే నన్ను చూస్తున్నావు ప్రభా. విశ్వసించి పిలువుము, అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ పాట పాడుతున్న వేళలో యేసు రక్తం ప్రవహించి, యేసు హస్తం తాకి, యేసు ప్రభు కన్నీళ్లు తుడచి మీ అందరిని దీవించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈరోజు ఈ మంచితనముతో ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న ప్రవీణ్, సులోచన, జయరాజరెడ్డి వీరిని ఆశీర్వదించి ప్రతిరోజు స్పాన్సర్ చేస్తున్న కారుణ్యమును ప్రజలకు అందిస్తున్న మీ అందరినీ భద్రంగా కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. దయచేసి మర్చిపోద్దు, వచ్చే శుక్రవారం మొదటి శుక్రవారం రోజంతా ఉపవాస ప్రార్థన ఈ డివైన్ ముత్తంగి టీ ద్వారా ఉదయం 6:30 నుంచి 7:15 గంటల వరకు, మళ్ళీ 10 గంటల నుంచి మళ్ళీ ఒకసారి, మళ్ళీ 3 గంటలకు అందరికీ విషయాన్ని తెలియచేయండి. అందరూ ఆ టైంలో ఆన్లైన్కి వచ్చేటట్టు సహకరించండి. ప్రభు తప్పకుండా ఇలా ప్రకటించే ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించి దీవించునుగాక. ఆమేన్.